హాయ్ అందరికీ. బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ వచ్చేసింది. చూస్తుంది అర్థం కూడా కాలేదు కదా మనకు. సో అదే బిగ్ బాస్ మ్యాజిక్ అంటే. సో నన్ను అడిగితే అయితే అక్కడ టాప్ 5 కూడా అందరి విన్నర్సే. సో దే ఆల్ డిజర్వ్ విన్నింగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఎందుకంటే కొందరు చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ నాన్నకు బాగా లేకుండా వదిలేసి వచ్చిన వాళ్ళు కొందరు, కటిక పేదరికంకి వచ్చిన వాళ్ళు కొందరు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సో ఇప్పుడున్న టాప్ 5 ఎవరైతున్నారో వాళ్ళందరూ ఇంకా విన్నర్స్ నా దృష్టిలో అయితే. సో ఇది కోర్స్ కొందరు రివ్యూర్స్ వల్ల కొందరికి నెగిటివ్ వచ్చిందనుకో, అది వేరే విషయం. కాకపోతే మొత్తం మీద ఉన్న ఇప్పుడు టాప్ 5 అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇంకా విన్నర్సే. సో మొత్తం మీద నిన్న పోలైన ఓటింగ్ ఎలా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉన్నది 31%. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని పోల్స్లలో తనుజ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, కొన్ని పోల్స్లలో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ ఉంటాడు. ఎందుకు ఇది ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరికి ఇంకా అసలు మార్జిన్ పెద్ద డిఫరెన్సే లేదు. నిజం చెప్పాలంటే అఫిషియల్గా పోల్ అయితే ఎవరికి ఇంకా తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు. సో స్టిల్ రేస్ ఆనే ఇద్దరిలో విన్నర్స్ ఎవరు ఇప్పటికి ఇంకా కన్ఫ్యూజనే. సో ఖచ్చితంగా మీ ఓట్స్ మీరైతే ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్గా చేసుకోండి. సో తనకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఏదైతే తనకు కంటెంట్ తన నుండి అంటే మేజర్ ఆఫ్ కంటెంట్ తన నుండి వచ్చింది. సో మేజర్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్ బేస్ ఇంకా పెరుగుతుంది. సో ఆ రకంగా తనకు ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ తన ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నది. సో అది హ్యూజ్ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ తనకి హ్యూజ్ అమౌంట్లోనే ఓట్స్ అయితే పడుతున్నాయి. సో యాజ్ యూజువల్గా తన ఫస్ట్ ప్లేస్లో అవుతున్నది. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చి కళ్యాణ్ విత్ 29%. సో నేను అంటే కొన్ని పోల్స్లో నేను చూసిన కాబట్టి అందులో కళ్యాణ్ ఇట్లా ఏమంటారు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో కొన్ని ప్లేస్లో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో కొన్ని పోల్స్లో అట్లున్నది, కొన్ని పోల్స్లో ఇట్లా ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే నేను చెప్తున్నా ఇట్లా. సో ఇదే ఖచ్చితంగా కావాలని ఏం లేదు. సో ఇద్దరిలో ఎవరు టాప్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 1-2% ఉంటుంది. సో ఓవరాల్గా లాస్ట్లో ఎవరు విన్ అయినా కానీ మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. సో ఇది. సో సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. సో నాకు తెలిసి నమ్ముకుని ఒప్పుకోకపోయినా రివ్యూర్స్ నుంచి ఎక్కువ మేజర్ ఆ పోర్షన్ ఏదైతే ఉన్నదో పాజిటివ్నెస్, అంటే రివ్యూర్స్ నుంచి ఎక్కువ పాజిటివ్నెస్ వచ్చింది అందరికన్నా కంటెస్టెంట్ల కన్నా కళ్యాణ్కే. ఇది నమ్ముకున్నావు ఖచ్చితంగా ఇది మాత్రం నిజమే. అంటే ఈ కళ్యాణ్కి మాత్రమే ఎక్కువ పాజిటివ్నెస్ వచ్చింది రివ్యూర్స్ నుంచి. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరి రివ్యూర్స్ నుంచి ఎక్కువ పాజిటివ్ వచ్చింది మాత్రం పక్కా కళ్యాణ్కే. అంటే రీసెంట్గా ఒక్కొక్క రివ్యూర్ అయితే డైరెక్ట్ కళ్యాణ్ విన్నర్ అని డిక్లేర్ చేసేసిండు. అది మ్యాక్సిమం అయితే ఒప్పుకోకపోయినా మ్యాక్సిమం పాజిటివ్నెస్ వచ్చింది కళ్యాణ్కి. కొంత కొద్దిగా రివ్యూర్స్ నుంచి సపోర్టింగ్ వచ్చింది కళ్యాణ్కి. సో యాజ్ యూజువల్గా తనైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఆల్మోస్ట్గా ఆ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చింది. అది కాక ఆర్మీ ఇవన్నీ తనకు కలిసి వచ్చినాయి. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యి అంతకుముందు తనకి ఇంకా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు. తనకి ఇంకా హ్యూజ్ అమౌంట్లో ఏమంటారు ఓటింగ్ పడుతున్నాయి. సో తన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో కొన్ని పోల్స్లో ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. సో ఇద్దరు మళ్ళీ చెప్తున్నా, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1-2%. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే గట్టిగా ఓట్లు అయితే వేసుకోండి. లేడీ విన్నర్ని మీరు చూడాలి అనుకుంటే తనజే గట్టేయండి. లేదు ఒక కామన్ మ్యాన్ ఒక ఆర్మీ పర్సన్ విన్ కావాలనుకుంటే కళ్యాణ్ ఓట్స్ వేసుకోండి. సో ఇది. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చి ఇమాన్యుల్ ఉన్నాడు. సో ఇమాన్యుల్ ఒక కమెడియన్ కేటగిరీలో వచ్చిండు. ఇప్పటికి ఇంకా స్టిల్ నేను చెప్పగలుగుతున్నా, ఈ అన్ని సీజన్లో ఇమాన్యుల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఏ కమెడియన్ చేయలేదు. ఇది మాత్రం 100% నిజం. కానీ జనాల దృష్టిలో ఎట్లా అంటే కమెడియన్ లెక్కనే చూస్తారని ఒక పేరు ఉండిపోయింది. కమెడియన్ని ఎప్పుడు ఇంకా విన్నర్ లాగా చూడరు అనే పేరు ఉండిపోయింది. నాకు తెలిసి ఆ పేరు స్టిల్ రిపీట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇక్కడ ఫస్ట్ ప్లేస్కు సెకండ్ ప్లేస్కు చాలా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు ఆల్మోస్ట్ సగం ఓటింగ్ ఉన్నది ఇమాన్యుల్కు. ఈ రకంగా చూస్తే తన విన్నింగ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో అందరు ఏదైతే అనుకున్నారో ఒక కమెడియన్ లాగా మిగిలిపోతాడని, స్టిల్ అదే మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాం. చూద్దాం నెక్స్ట్ సీజన్లోనైనా ఒక కమెడియన్ వచ్చి విన్నర్ అవుతాడేమో చూడాలి. సో ఇది మొత్తం మీద. తర్వాత ఫోర్త్ ప్లేస్కి వచ్చి డిమాండ్ పవన్. సో ఆల్రెడీ నేనైతే డిమాండ్ పవన్ గురించి ఎన్నోసార్లు చెప్పిన, డిమాండ్ పవన్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని. స్టిల్ నేను అదే చెప్తా, డిమాండ్ పవన్ నాకు తెలిసి టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ డిమాండ్ పవన్. సో అది కాక నేను మాట్లాడిన ఏదైతే ఉన్నదో మ్యాటర్స్ అది ఇంకా బాగుంది. ఒక రీతు విషయంలో తనకు నెగిటివ్ వచ్చింది అంతే తప్ప మిగతా ఓవరాల్గా తన వెరీ గుడ్. అండ్ రీతు వెళ్ళినప్పటి నుంచి ఇంకా అక్కడ హౌస్మేట్తో ర్యాపో కానీ లేకపోతే మాట్లాడడం కానీ సెటరైకల్ కానీ బిహేవియర్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. మొత్తం మీద ఒక కొత్త డిమాండ్ పవన్ చూసినట్టు అనిపించింది. సో అది ఇంకా తనకు మొత్తం మీద కలిసి వచ్చింది. సో తనైతే మొత్తం మీద ఫోర్త్ ప్లేస్ ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్లో సంజన. సో ఆల్మోస్ట్ చాలామంది సంజన ఎలిమినేషన్ అయిపోతుందేమో అనుకున్నారు. సో ఆల్మోస్ట్ నేనైతే ముందు అనుకున్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తా, ఇనిషియల్ స్టేజ్లో ఎవరికైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుందో అది లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. అది అన్ని సీజన్లు ఇదే జరుగుతుంది ఎప్పుడైనా కానీ. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇప్పుడు తనుజ విషయంలో అంతే, స్టార్టింగ్లో తను చేసిన ఫన్ ఏదైతే ఉన్నదో అదేనా, లేదా కొన్ని తను డిఫెండ్ చేసే విధానమైనా కానీ స్టార్టింగ్లో అవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో కలిసి వచ్చినాయి. కానీ వీళ్ళందరికన్నా మ్యాక్సిమం ఫస్ట్ ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది మాత్రం సంజన.
ఆల్రెడీ చెప్పేసిన కదా, ఒక గుడ్డు దొంగతనం చేసి హౌస్ని మొత్తం రచ్చలేపింది. సో అప్పుడు మొత్తం జనాల అటెన్షన్ ఏదైతే ఉన్నదో ఆటోమేటిక్గా సంజన ఉన్నది. సో అటెన్షన్ మొత్తం సంజన వైపు వచ్చినప్పుడు అంతో కొంత తన క్యారెక్టర్స్ నచ్చో, తన మాట్లాడే విధానం నచ్చో, లేదా మొత్తం మీద తన ఆడే విధానం నచ్చో అటెన్షన్ క్రియేట్ అయితే అంత ముందు తనకు ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏదైతే ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా క్రియేట్ అయిందో తను ఇప్పటివరకు తెచ్చింది కూడా అదే. సో తనకంటూ ఓన్గా ఒక ఏమంటారు, ఒక సొంతంగా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్న సంజన. అంతేందుకు నువ్వు కొన్ని ఇప్పుడు ఏమంటారు ప్రోమోస్ కింద చూసినా, లేక కొందరు రివ్యూవర్స్ కింద చూసినా మ్యాక్సిమం సంజన కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సంజనకు సపోర్ట్ చేసే బ్యాచ్ ఏదైతే ఉన్నదో, ఐ మీన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పోర్షన్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా తను ఇంకా టాప్ 5 ఉండదు. సో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా తన టాప్ 5 డిజర్వ్. ఎందుకంటే తను వచ్చిన సిచ్యువేషన్ అలాంటిది, మొత్తం మీద స్టార్టింగ్ స్టేజ్లో తను ఇచ్చిన కంటెంట్ కూడా అలాంటిది. సో ఇదైతే టాప్ 5. సో వీళ్ళందరూ నా దృష్టిలో అయితే ఇక్కడ టాప్ 5కి వచ్చిందంటే అందరు విన్నర్సే. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరు విన్ అయినా కానీ హ్యాపీగానే ఫీల్ అవ్వండి అంతే. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఒక్కొక్క స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చినారు కదా. సో కొందరు ఫ్యాన్స్ ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్లో మాత్రం ఓటింగ్ చేస్తారు, అయిపోయింది అనుకుంటారేమో. అయ్యా అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఓటింగ్ పోల్ చూసినంత మాత్రం ఒక టాప్ ఉంటే టాప్ అని కాదు, ఒక లిస్ట్ ఉంటే లిస్ట్ అని కాదు, 1 2 3 అంటే టాప్ 3లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు, టాప్ 2లో మెయిన్లీ. సో ఇప్పుడు ఇదంతా అన్అఫిషియల్. సో అఫిషియల్ ఏం జరుగుతుందో ఎవ్వరికి ఇంకా తెలియదు ఆల్మోస్ట్. సో ఇప్పుడు జియో హాట్స్టార్ ఉన్నది, అందులో ఓట్స్ ఉంటాయి, మళ్ళీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అందులో ఓట్స్ ఉంటాయి. ఓన్లీ ఇవి చూసి మీరు డిసప్పాయింట్ అయ్యి అందులో వేయడం మాత్రం మర్చిపోకండి, అర్థమైందా? సో మీరు ఎవరినైతే విన్నర్ని చూద్దాం అనుకుంటున్నారో మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ప్లస్ జియో హాట్స్టార్లో పోయి ఓట్స్ చేయండి. మీతో కాకుండా మీ ఫ్రెండ్స్తోనికి, మీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో, మీరు ఎవరినైతే విన్నర్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇవి మాత్రం చేయండి. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఒక్కరే అవుతారు విన్నర్స్. సో బిగ్ బాస్ అంటే ఇట్లా చూసినామా వదిలేసినామా దాని షో వరకు ఇక్కడికి వదిలేయాలి అంతే. అంతే తప్ప ఈ బిగ్ బాస్ షో అయిన తర్వాత కూడా అక్కడ ఎవరైనా కంటెస్టెంట్లు కనబడితే, వాళ్ళు బిగ్ బాస్లో చేసిన ఏ తప్పులు ఉంటాయో అంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ కనబడితే వాళ్ళ కింద పోయి కామెంట్స్లో ఇది చేసినావు అది చేసినావు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అయిందంటే కథ దాన్ని మర్చిపోవాలి అంతే. ఇప్పుడు బయట వాళ్ళని చూస్తే కామన్ పర్సన్ లాగా చూసాడు అంతే. సో అనవసరంగా మైండ్కి తెచ్చుకునే స్ట్రెస్ అన్నీ వరస్ట్ థింగ్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని తర్వాత తనని తిట్టడం, కామెంట్ బ్యాడ్గా పెట్టడం అవన్నీ వేస్ట్ అనవసరంగా. ఓవర్ ఆఫ్ ది డే ఇక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యనే వార్ జరుగుతుంది అంతే. అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ఎవరైనా ఉండని వాళ్ళు బరాబర్ ఉంటారు. సో ఇది ఒక లేడీ విన్నర్ మీరు చూద్దాం అనుకుంటే మీరు వేసడం కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేయండి. ప్లస్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో నేర్పించండి. కామన్ మ్యాన్ విన్నర్గా చూద్దాం అనుకుంటే మీరు ఇంకా సేమ్ థింగ్, మీ మీ ఫ్యామిలీతో నేర్పించండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళతో నేర్పించండి. సో ఇది మొత్తం మీద ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టిన ఒక కామెంట్ చేయండి. సీ బాయ్.